బాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఉమ్. అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే కూడా రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. మీరు కాదండి. జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి. ఉమ్, ఉమ్, బాగా జిల్లాలో ఒక మొత్తం ఫ్యూ అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఉమ్. ఇతనే కాదండి. ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీరు మీకు తెలుసు కదా. అవును. చాలా డ్యామేజ్ అండి. ఉమ్. ఏదో ఇత- ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. ఉమ్. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. నేచురల్ అండి, కొద్దిమంది అంటే అంటారు. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఎందుకంటే ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు అవును, గారు చేశారు, అవునండి. మడి అని కూడా మనం ఒప్పించాం. మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి. కొద్దిగా ఇదంతా ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలోకి, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునవును. అవునండి, కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అదే, అందుకని గుర్తుకొచ్చి రాంబాబు పాపం అయినట్టున్నాడు అని చేశాను. అవునండి. కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు గుర్తుంది. అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోంబాబు అన్నవాడు. అవును. ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. పట్టించుకో. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. అవును తెలుసు, నాకు అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమండి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. పిల్లల కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి. అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. అదే మేము ఎప్పుడు అసలు చెయ్యి దాచటం అంటే తెలియదండి. ఇప్పుడు విలువలతో ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి. ఇబ్బంది ఉంది, కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది. కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలిస్తే అవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నారు? లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే 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 అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని కమ్మబట్టి రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు. సానా సతీష్, సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన ఉన్నప్పుడు పోలవరం డ్యామ్ దగ్గరే ఉన్నాడు. మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అదే, అందుకని గుర్తుకొచ్చి పాపం అయినట్టున్నాడు అని చేశాను. అవునండి. కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోంబాబు అన్నవాడు. అవును.
ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. అవన్నీ పట్టించుకో. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. అవును, తెలుసు నాకు, అన్ని తెలుసు. ఎదవలు పట్టించుకోమండి ఇలా అన్ని. పంపిస్తాం. కలుద్దాం, అటు వచ్చినప్పుడు అలాగే చెప్తానండి మీకు. అలాగే అండి. నమస్తే.